నందమూరి బాలకృష్ణ తన సోదరుడు హరికృష్ణ తనయుడు జూనియర్ ఎన్టీఆర్ విషయంలో మొదటి నుంచి కాస్త డిఫరెంట్ గానే వ్యవహరిస్తున్నాడు. మధ్యలో బాబాయ్ అబ్బాయి కలిసిపోయినట్లుగా కనిపించారు, కానీ ఆ కలయిక వెనుక రాజకీయ అవసరాలు ఉన్నాయనే గుసగుసలు వినిపించాయి అప్పట్లో. ఆ తర్వాత బాబాయ్ అబ్బాయిని పూర్తిగా పక్కన పెట్టేశాడు. జనతా గ్యారేజ్ సినిమా విడుదల సమయంలో బాబాయ్తో నాకెలాంటి విభేదాలు లేవు, టీడీపీతోనే ఉంటానని మళ్లీ చెప్పాల్సిన పని లేదు అంటూ టీడీపీ పైన బాబాయ్ పైన ఎన్టీఆర్ ప్రేమాభిమానాల్ని చాటుకున్నాడు. గానే బాబాయ్ బాలయ్య మాత్రం అబ్బాయి ఎన్టీఆర్ ని లైట్ తీసుకున్నాడు. జనతా గ్యారేజ్ ని పట్టించుకోకుండా నారా రోహిత్ కొత్త సినిమా జో అచ్యుతానంద గురించి బాలకృష్ణ స్పందించడం అందర్నీ విస్మయానికి గురిచేసింది. ఇందులో ఆశ్చర్యపడటానికి ఏమీ లేదని, చాలా కాలంగా బాబాయ్ అబ్బాయి మధ్య కోల్డ్ వార్ నడుస్తుందని, ఈ వార్ బాబాయ్ నుంచే గట్టిగా ఉందనే వాదనలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఏమో ఇందులో నిజమేంతో గానీ జూనియర్ ఎన్టీఆర్ మనోడు కాదు అంటూ కొందరు నందమూరి దురాభిమానులు ఎన్టీఆర్ గత చిత్రాల విడుదల సమయంలో SMS లో యుద్ధం నడిపారు. సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేసేశారు. మరిప్పుడు బాలకృష్ణ జనతా గ్యారేజ్ ని వదిలేసి జో అచ్యుతానందని స్పెషల్ గా ట్రీట్ చేయడాన్ని ఏమనుకోవాలి?